సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేవి శరన్నవరాత్రిలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారిని అర్చిస్తారు. బాలా త్రిపుర సుందరీ దేవి అనగా అత్యంత బాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే బాలారిష్టాలు కానీ అన్ని రకాలైన ఆపదలను తొలగించి అన్ని రకాల శుభాలను కలిగిస్తుంది. అమ్మవారిని ఎప్పుడు బాలగానే ఫస్ట్ అంటే బాలరూపం అంటే చిన్నపిల్లలతో సమానం అన్నమాట. చిన్న అమ్మవారిలాగా భావించి పూజిస్తూ ఉంటారు. అట్లాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం గణపతిని పసుపుతో తయారు చేస్తారు. ఆ పసుపు గణపతికి గంధం, కుంకుమ, పసుపు, అక్షింతలు ఇలాంటివన్నీ సమర్పించి ఆ పసుపు గౌరమ్మగా ఉన్న దానికే బాలా త్రిపుర సుందరీ దేవిగా ఆవాహనం చేసి అమ్మవారి 9 రోజులు రకరకాలుగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, పూజాది క్రతువులు జరుపుతూ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల అమ్మవారు చాలా సంతోషం చెందుతారు. నేను మొదటి రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. లలితా త్రిపుర సుందరీ దేవిని మనసులో స్మరిస్తూ లలితా సహస్రనామావళి కుంకుమార్చనతో చేయడం జరిగింది. ఇట్లా 9 రోజులు నేను అమ్మవారికి లలితా సహస్రనామావళి కుంకుమార్చనతో చేస్తాను. అట్లాగే 9 రకాల అవతారాలైనటువంటి అమ్మవారి అష్టోత్తర శతనామావళి కూడా చేస్తాను. ఆ తర్వాత నేను ఇంట్లో కార్యక్రమాలను చేసుకుంటాను. ఇట్లా నేను వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. నాకు మా ఇంట్లో అన్ని వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం. మా మమ్మీకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను. వంట చేయడంలో కానీ ఇంకా వేరే విషయాల్లో కూడా అన్నిట్లోనూ హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను ఏదైనా సెల్ఫ్గా చేయడానికి ఇష్టపడుతుంటాను. అట్లాగే మాకు తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే బతుకమ్మ. ఆ బతుకమ్మ తల్లిని మా బతుకులు చల్లగా ఉంచమని, నిండుగా నూరేళ్ళు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మేమందరం బతుకమ్మ పూజ చేస్తాము. బతుకమ్మ ఆటలు ఆడడం, తర్వాత తీసుకెళ్ళి చెరువులో వేయడం అట్లా జరుగుతుంది. ఆ తర్వాత నేను దుర్గామాత మా విలేజ్లో పెట్టినటువంటి దుర్గామాతది డ్రా చేయడం జరుగుతుంది. నేను పెన్సిల్తో ఫస్ట్ అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఇది క్యాన్వాస్ బోర్డు పైన కాకుండా మామూలు షీట్ దొరుకుతుంది. షీట్ పైన A3 పేపర్ పైన వేసినాను. ఇప్పుడు నేను వేసినటువంటి నా పెయింటింగ్ని మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది అమ్మవారి అత్యంత మహిమాన్వితమైన దుర్గాదేవి యొక్క పెయింటింగ్ వేసినాను. చూడండి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు నన్ను మర్చిపోకుండా నాకు అన్ని విధాల సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియో వాచ్